ఇంకా ఇప్పుడు పాండిచ్చేరి రీచ్ అయ్యాము. ఇది పాండిచ్చేరి బస్ స్టాండ్. ఇక్కడ బస్ స్టాప్లోనే ఒక ఆటో తీసుకొని ఇంకా దాంట్లో మేము ఆటో వాళ్ళని అడిగాము ఇక్కడ ఏదైనా మంచి హోటల్స్ ఇంకా మేము బీచ్కి చేరుకునే వరకు 5 o'clock ఆ టైం అయిపోయింది. 5:30కి ఇట్లా వ్యూ అనేది ఇలా ఉంది. చాలా ప్లెజెంట్గా ఉంది. బీచ్లో కూర్చున్నాక చాలా ప్లెజెంట్గా అనిపించింది. చల్లటి రెంట్కి తీసుకొని మంచిగా అంతా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ తిరిగి రావచ్చు.
ఇంకా ఇంకా టెంపుల్స్లో దర్శనం అయిపోయాక మంచి బ్రేక్ఫాస్ట్ చేసాం ఇక్కడ. ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక ఇక్కడ అరవిందో ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళాము. కానీ అక్కడ కెమెరాలు వీడియోలు నాట్ అలౌడ్. అక్కడ ఒక సమాధి ఉంటుంది, దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత మాత్రే మందిర్కి వెళ్ళాము. ఆరవెల్లిలో ఉన్న మాత్రే మందిర్కి వెళ్ళాము. ఇది పాండిచ్చేరి నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఒక వెహికల్ మాట్లాడుకున్నాము, వెహికల్ తీసుకొని ఆరవెల్లిలో ఉన్న మాత్రే మందిర్కి వెళ్ళాము. ఈ మాత్రే మందిర్ని దర్శించుకోవాలి అంటే మనం ఒక 2 కిలోమీటర్స్ వరకు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది 1968లో స్టార్ట్ అయింది ఈ మాత్రే మందిర్ అనేది. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ టౌన్షిప్. ఇంకా మనం లోపలికి వెళ్ళాలి అంటే అక్కడ పార్కింగ్ ప్లేస్లో వెహికల్ అనేది పార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి మనము నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మేము వెహికల్ని పార్క్ చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా దారిలో వెళ్తుండగా మనకి ఈ మాత్రే మందిర్ గురించి ఏంటి, దీని యొక్క ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ మాత్రే మందిర్ అంటే ఏంటి, వీటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ లభిస్తుంది. అందుకే మనము ఇలా నడుచుకుంటూ వెళ్తే దీని గురించి తెలుసుకోవడానికి ఇలా మనము వెహికల్ అనేది అలో చేయరు, నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ తెలుస్తుంది అని చెప్పేసి. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు కానీ లేదంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి మాత్రం వెహికల్ అనేది అలో చేస్తారు. ఇంకా నార్మల్గా వాళ్ళకి వెహికల్ అనేది ఉండదు. వాళ్ళు కూడా ఒక పాయింట్ దగ్గరికి వస్తే వాళ్ళే వెహికల్లో తీసుకొని వెళ్ళి చూపెడతారు మనకి. ఇంకా ఇక్కడికి రాగానే మనకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఆరవెల్లి ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఉంటుంది. ఈ సెంటర్ లోపల వీడియో ఆడిటోరియం అనేది ఉంది. ఇక్కడ అక్కడికి వెళ్ళినట్లయితే మనకు ఈ ఆరవెల్లి ఈ మాత్రే మందిర్ గురించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చూపెడతారు. అది ఒక 15 మినిట్స్ వరకు ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక లైబ్రరీ కూడా ఉంటుంది. ఇక్కడ బుక్స్ అనేటివి ఉన్నాయి, మనము కావాలి అంటే కొనుక్కొని చదువుకోవచ్చు. మనం మాత్రే మందిర్ టెంపుల్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఒక ఎంట్రీ పాస్ అనేది ఇస్తారు. ఎంట్రీ పాస్ అంటే అది మనకేం ఛార్జ్ ఉండదు, ఫ్రీగానే ఇస్తారు. ఒక పాంప్లెంట్ లాగా ఇస్తారు, అది తీసుకొని మనము వెళ్ళినట్లయితే మనకు అక్కడ లోపలికి వెళ్ళనిస్తారు. లోపలికి అంటే మాత్రే మందిర్ దగ్గరికి, వ్యూ పాయింట్ దగ్గరికి మనం వెళ్ళవచ్చు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ పాంప్లెంట్ అనేది మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. అక్కడ మాత్రే మందిర్ ఎలా ఉంటుందో అనేది మనకి ఇక్కడ విజువల్స్గా మనకి ఇట్లా బొమ్మల రూపంలో ఇక్కడ మనకి చూపిస్తారు. ఇంకా మేము ఇక్కడ నుంచి ఎంట్రీ పాస్ తీసుకొని ఇంకా మేము బయలుదేరాము. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ నడవాలి. ఇంకా ఇక్కడ మధ్యలో నడుచుకుంటూ వెళ్తే వాతావరణం అనేది చాలా బాగుంటుంది, చెట్లతోటి నిండి ఉంటుంది, మొత్తము చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఫైనల్గా మాత్రే మందిర్కి చేరుకున్నాము. మాత్రే మందిర్ యొక్క వ్యూ పాయింట్ అనేది వచ్చింది. దీన్నే గ్లోబ్ టెంపుల్ అని కూడా అంటారు. ఇంకా ఈ టౌన్షిప్లో ఉండే వాళ్ళందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. ఇక్కడ పేదరికము లేదా డబ్బున్న వాళ్ళు లేదా రిలీజియన్స్ ఇలా అట్లాంటి భావాలు లేకుండా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు.
ఈ మందిర్ లోపలికి వెళ్ళాలంటే ఇందులో మెంబర్షిప్ అయి ఉన్న వాళ్ళను మాత్రమే పంపిస్తారు. టూరిస్టులను ఎవరిని పంపివ్వరు, అసలుకి అలో చేయరు. మనకి అక్కడి వరకే అలో ఉంటుంది. ఒకవేళ వెళ్ళాలి అంటే ఒక 2 days ముందే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందంట. సో ఎవరైనా టూరిస్టులందరినీ ఆ వ్యూ పాయింట్ వరకే నా ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్. ఇక అంతే, అన్ని చిన్న చిన్న పీస్